గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. విఘ్నేశ్వర నమస్తు. ఓం నమ శివాయ. కరెక్ట్గా 4 గంటల 24 నిమిషాలకు మెలకు వచ్చింది. ఇక నాకు నిద్ర పట్ల. ఇప్పుడు వీడియో చేసే టయానికి 4 గంటల 44 నిమిషాలు 45 నిమిషాలు. ఇప్పుడు నాకు నిద్ర పట్టడం అసలు ఇంత ముందులాగా నిద్ర రావట్లేదు. ఆలోచనలు తిరుగుతూ ఉండే. ఇకపోతే అందరికి కూడా గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు 27 సంవత్సరాలు నా చరిత్ర. ఒక విధంగా చెప్పాలంటే నా కథ. ఇది నా కథే నిజంగా. ఈ కథ నిన్న ఎంతవరకు చెప్పారంటే, వడ్డీ వ్యాపారస్తుడికి వడ్డీ కట్టడానికి వెళ్ళాలి. రాత్రిపూట దేవుని దండం పెట్టుకున్నా. ఏమని పెట్టుకున్నాను? ఈ బాధలు నేను పడలేకుండా ఉన్నాను. నా జీవితానికి ఏ దారి దొరకలేదు. ఒంటరి ప్రయాణం అయింది నాది. ఒక్కడనే ప్రయాణం చేయటం అయింది. నా గోడ ఆలకించేవాళ్ళు లేదు భగవంతుడా. ఉంటే ఉంచు, తీసుకపోతే తీసుకుపోయి ఈ బాధలు నేను పడలేను అని ఆ రాత్రి అంతా దేవుడికి దండం పెట్టుకున్నాను, ఏడిశాను, బాధపడ్డాను. ఇంకా మనకు ఆ పాన్ షాప్ అతను చెప్పినట్టు రెండో రోజు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వడ్డీ కట్టడానికి ఉదయం 8 గంటలకే రెడీ వెళ్ళాను. అప్పటికి అతని దగ్గర నేను 7,000 అప్పు తీసుకుండా నెలకు రూ. 3 వడ్డీ లెక్క నెలకు రూ. 210 వడ్డీ. ముందు రోజు ఇంజిన్ పని చేసిన డబ్బులు రూ. 350 వచ్చినాయి. రూ. 50 పెట్రోల్ ఖర్చులు అవన్నీ పోగా నా దగ్గర 300 డబ్బులు ఉన్నాయి. ఆ 300 డబ్బుల్లో రూ. 210 ఉదయాన్నే లేచి స్నానం చేసి విభూతి రేఖలు రుద్ది నుదుటిని బొట్టు పెట్టి భగవంతుని స్మరించుకొని అతని దగ్గరికి వెళ్ళాను. నాలో ఒక భయం వెంటాడుతుంది. ఈ వడ్డీ నేను పని మానుకున్నాను కదా మా బాబాయ్ దగ్గర. అతను 7,000 డబ్బులు అడుగుతాడనే భయం నాలో వెంటాడుతుంది అనమాట. ఇప్పుడు నేను ఏడ తెచ్చి కట్టేది భగవంతుడే. ఇంకా నేను అతని దగ్గరికి పోగానే ఒక ఆశ్చర్యం జరిగింది. రా కూర్చో అన్నాడు. నా లోపల ఒక రకమైన భయం, నాలుక తడారిపోతుంది. గొంతులో అదే కొంచెం భయంగా ఉన్నప్పుడు నాలుకంతా తడారిపోయేది, గొంతులో మింగుడు పడదు మాట, కొంచెం దడదడగా ఉంటుంది కదా. ఆ సిచ్యువేషన్లో కూర్చొని ఉన్నాను నేను. అలాంటి పరిస్థితిలో ఉన్నాను అనమాట అప్పుడు. ఆ పరిస్థితిలో అతను కూర్చోబెట్టి, ఇదిగో మీకు ఇవ్వాల్సిన ఈ నెల వడ్డీ రూ. 210 తీసుకోమని వ్యాపారస్తుడికి రూ. 210 వడ్డీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అతను కాసేపు కూర్చోమని చెప్పి రూ. 10,000 కట్ట బీరువాలోంచి తీసి అట్లా ఆ సోఫా సెట్ మీద వేసి తీసుకో అన్నాడు. మళ్ళీ ఇంకో 10,000 కట్టేశాడు. 10,000 ఫస్ట్ 10,000 కట్ట చూసినప్పుడే నాకు కాలు చేతులు గడగడగడ వణికినాయి. ఎందుకంటే రూ. 100, 200, 300, 400, 500 నా జేబులోకి రావడమే కష్టమైన టైంలో ఒక్కసారిగా 10,000, మళ్ళీ ఇంకో 10,000, 20,000 సరిపోతాయా ఇంకో 10 ఇమ్మంటావు అన్నాడు. అసలు నా మీద ఎంత నమ్మకం ఏందని నాకే అర్థం కాలే. నన్ను నిన్నే గిల్లుకున్నా. అసలు నేను నా మీద అంత నమ్మకం ఉందా జనాలకని. ఎందుకంటే చెల్లని కానీ అయిపోయాను ఆ సందర్భంలో. నేను చెల్లని కానీ అయిపోయా. అలాంటి నన్ను నమ్మి 20,000 సరిపోతాయి ఇంకో 10,000 తీసుకుంటావంటే, నువ్వు ఇచ్చిన తీసుకునే ధైర్యం నా దగ్గర లేదు. నాకు 20,000 సరిపోతాయి అని నెల నెల వడ్డీ కరెక్ట్ టైంకి ఇవ్వాలి. ఈ 210కి మళ్ళీ ఈ రూ. 600 కలిపి నాకు వడ్డీ నెల నెల కట్టు అన్నాడు. రూ. 3 లెక్కన. సరేలే, అంతకుముందు రూ. 5 వడ్డీకి తీసుకుని నేను రూ. 3 ఖాతా దొరికింది. సంబరపడిపోయి ఆ డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకున్నాను. ప్రామిసరీ నోట్ రాశాను. భగవంతుడా నా మొర ఆలకించాను ఆయన తండ్రి అని చెప్పి ఓం నమ శివాయ అనుకుంటూ రాత్రి దేవుడి దగ్గర మొరపెట్టుకున్నాను. రెండో రోజు నాకు ఇలా జరిగిందని సంతోషపడ్డా. నా సంతోషం పడి ఇంక నేను ఇంటికి కొంచెం నవ్వుతా వచ్చాను ఉల్లాసంగా. బజారుకి పోయి టిఫిన్ చేసి, మనకి రాజదూత్ బండి ఇచ్చాడు కదా అప్పు అతని ఇంటికి వెళ్ళిపోయి నేరుగా అడ్రస్ కొనుక్కొని అతనికి ఆ డబ్బులు నాకు అప్పులు ఉంచుకోవడం నాకు భయం అనమాట. మాట అనేది జాగ్రత్తగా కాపాడుకుంటా ఎలాంటి పరిస్థితుల్లో కూడా. ఆ మాట కాపాడుకోబట్టే నేను ఇంత దారుణం నా జీవితం జర్నీ అనేది జరిగింది. అతని దగ్గరికి పోయి ఏంది ఇంత పొద్దున్నే వచ్చావంటే, ఏం లేదు నీకు అప్పటికి 8:30, 9 గంటలకు, ఇక్కడ 8 గంటలకు 8:30 డబ్బులు ఇచ్చాడు. 9 గంటలకు అతని దగ్గరికి వెళ్ళిపోయి అతని డబ్బులు అతనికి ముందు ఇచ్చేసా. ఒక బాధ్యత అవదైపోయింది. అతనికి 7,600 ఇవ్వాల్సి వచ్చింది. అంతకుముందు 400 ఇచ్చున్నాను కదా. 300 అని చెప్పాను వీడియోలో. నేను డైరీలో చూసుకుంటే 400 అతనికి అడ్వాన్స్ ఇచ్చింది. ఆ 7,600 ఇచ్చా. ఇంకా మిగతా నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి 20,000లో ఇంకా 12,400 ఎంత ఉన్నాయి కదా. 12,400 ఉన్నాయి. ఈ 12,400 పెట్టుకొని ఇంక నేను సామానికి వెళ్ళాలి. ముందు షాప్ తీసుకోవాలి ఎక్కడన్నా. ఇమీడియట్లీగా మనం అర్జెంట్గా పోయి షాప్ తీసుకోవాలి. మనం అంటూ కూర్చోడానికి ఒక ప్లేస్ ఉండాలి. కేర్ ఆఫ్ అడ్రస్ అని ఉండాలి. అది ఉంటే కానీ మనకు పని అనేది రాదు. ఇట్లా పల్లెల్లో తిరుగుతా ఆ కొట్లకాడ ఈ కొట్లకాడ కూర్చుంటే విలువ ఉండదు. అంటే కొట్లకాడ కూర్చుని చేసుకున్న పని ఏంటంటే వాళ్ళు చెప్పిన పని అలా చేయాలి. కొంతమంది డబ్బులు ఇస్తారు, కొంతమంది డబ్బులు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ బేరం ముఖ్యం అక్కడ. లేబర్ ఛార్జ్ అనేది వాళ్ళకి అంత ఇంట్రెస్ట్గా ఇంపార్టెంట్గా వాళ్ళు ఉండరు. వాళ్ళు బేరం పోకుండా మనం అక్కడ కూర్చున్నందుకు, వాళ్ళ షాప్ దగ్గర పని చేసుకున్నందుకు, వాళ్ళు చెప్పిన పని ఎలా చేయాలి, మనకు నచ్చినా నచ్చకపోయినా వెళ్ళాలి పనికి. ఇది వద్దు మనకి. ఇన్ని రోజులు వెళ్తే చాలా అంతకుముందు చాలా బాధలు అనిపించుండే అట్లా షాపుల దగ్గర పనిచేసి. ఎడ్లు మనం సొంతంగానే పెట్టుకోవాలి అనే లెక్కలో నేను రూమ్ కోసం వేటాడుతూ ఉంటా. ఈ లోపల నాకు ఊరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, అమ్మమ్మకి సీరియస్గా ఉంది. ఫోన్ అంటే ఎస్టీడీ బూతులు అప్పుడే కొత్తగా వచ్చినాయి. నేను బూత్ నెంబర్ ఇస్తే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు.
మా పెద్దమ్మ కొడుకు చెప్పాడు, అమ్మమ్మ సీరియస్‌గా ఉంది, నిన్ను చూడాలంటుంది రమ్మని. భగవంతుడా! ఇట్లా ఈ చేతికి డబ్బులొచ్చినియి ఎమ్మటనే అక్కడి నుంచి ఫోనొచ్చింది. కానీ అమ్మమ్మకు అంతకుముందే బాగాలేదు. నాకు ఉత్తరం వచ్చింది. క్యాన్సర్ వ్యాధని. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ చేతి వంట తిని పెరిగాను. ఏడో తరగతి ఇప్పుడు నేను ఈ అక్షరాలు చదవగలుగుతున్నాను ఇదంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడుండే. అమ్మమ్మ చిన్నప్పటి నుంచి కూడా నాకు కొంచెం నేనంటే మా అమ్మమ్మకి నచ్చదు. అయినా గానీ ఆమె పెట్టిన తిండి తిని పెరిగినా నేను. తిని పెరిగాననమాట. ఏడో తరగతి వరకు అక్కడే చదువుకున్నా. అమ్మమ్మకి నేనెందుకు నచ్చనంటే మా పెద్దమ్మకు ముగ్గురు సంతానం. మా పెదనాన్న ఆయన కొంచెం వ్యసనపరుడు. మంచి వ్యక్తి మంచోడే. ఆయనకి జూదం అలవాటుంది. మా పెద్దమ్మ కూలి పనికెళ్ళిద్ది. వాళ్ళకి ఆస్తి ఉంది. కానీ ఆమె మీద జాలి ఉండేది మా పెద్దమ్మ మీద. ఎందుకంటే పెద్దమ్మాయి కష్టపడుతుంది ముగ్గురు సంతానమని. మా అమ్మ మిషన్ కుట్టుకుంటది. మా అమ్మ కొంచెం తెలివికల్లది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడనే మిషన్ కుట్టుకుంటది. నేను అక్కడ నుండి చదువుకుంటాను కాబట్టి, నేను ఒక్కడినే కొడుకుని కాబట్టి నన్ను గారాబంగా చూస్తుందని కొంచెం ఆమెకు అసూయ అనమాట. అంటే పెద్దవాళ్ళు అంతే కదా! పిల్లలు ఎక్కువ మంది ఉన్నోళ్ళకి, తక్కువ ఉన్నోళ్ళకి బ్యాలెన్స్ చూస్తారు. నేను ఒక్కడినే కదా! అది నా పాలిట శాపంగా మారింది. కానీ మా అమ్మ మటుకు అందరి పిల్లల్ని సమానంగా చూసేది. వాళ్ళ అక్క పిల్లకాయలని నాతో పాటు నాకన్నా ఇంకా బాగా చూసేది. అయినా ఈమెకి రంగయ్యకి ఒకడే కొడుకులే అనే భావన మా అమ్మమ్మలో ఉండేది. అయినా నేనంటే కోపంగా ఉన్నా కానీ నన్ను ఎప్పుడు కొట్టల. కాకపోతే కోపపడిద్ది, తిట్టిద్ది నన్ను. నేను కూడా దానికి తగ్గట్టే ఉంటది నా ప్రవర్తన. మా అమ్మమ్మ ఏదైనా పెట్టినప్పుడు వాళ్ళకి ఎక్కువ పెట్టావు, నాకు తక్కువ పెట్టావని. అయితే వాళ్ళు మహానుభావులు నిజంగా మా అమ్మమ్మ, మా తాత. ఎందుకంటే ఆడపిల్ల కూతురు పిల్లల్ని పెంచడం కోసం అంటే మా పెద్దమ్మ కొడుకు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు మా అమ్మమ్మ దగ్గరే ఉండేవాళ్ళు. కూతురు మటుకు మా పెద్దమ్మ దగ్గర ఉండేది. నేను, మా అమ్మ వాళ్ళిద్దరూ మేమిద్దరం బ్యాలెన్స్ చేసి పెంచేవాళ్ళు. ఇది నచ్చని మా మేనమామ భార్య ఎప్పుడు గొడవ పడతా ఉండేవాళ్ళు అమ్మమ్మ, తాత మీద. ఆ కొడుకు చేత అన్ని మాటలు పడుతూ, కోడల చేత గొడవలు పడుతూ పక్క ఇల్లు అన్ని బాధల్లో కూడా వాళ్ళు మమ్మల్ని సాకారంటే నిజంగా ఈ రోజుల్లో ఎవరు రాకరు చాలా గ్రేటు. వాళ్ళు అర్థం చేసుకునేసరికి చాలా టైం పట్టింది నాకు కూడా. అయితే అమ్మమ్మ నా పట్ల చిటపటలాడుతున్నా కానీ మా తాతయ్య మా అమ్మ వాళ్ళ నాన్న ఆయనకి నేనంటే జాలి, సానుభూతి. నన్ను చిన్నప్పుడు భుజాల మీద ఎక్కించుకొని పోయిన జ్ఞాపకాలు. ఇప్పుడు అమ్మమ్మ రుణం తెచ్చుకోలేకపోయాను. అమ్మమ్మ బతికుండా అక్కడికి పోగలనా లేదా అనే ఆలోచన నాలో ఉంది. ఎందుకంటే అసలు ఈ రోజుల్లో కనీసం 2, 3 రోజులే అమ్మమ్మ, తాత పిల్లలకి అన్నం పెట్టడం లేదు. అసలు మా పిల్లలకి ఆ యోగం కూడా లేదు. అలాంటిది మా పెద్దమ్మ పిల్లకాయల్ని సాకారు, నన్ను సాకారు. కొడుకు, కోడలు తగాదు పెట్టుకుని గొడవలు పెట్టుకున్నా కూడా దిక్కులేనోళ్ళు మమ్మల్ని అప్పుడు సాకారు. నాకు దిక్కుంది. కానీ మా అమ్మ బలంతాన మా తాత, నాయనమ్మ దగ్గర నుంచి నన్ను తీసుకుని వెళ్ళిందనమాట. అలా తీసుకొని వెళ్ళకపోతే ఈరోజు నేను ఇలా వీడియోలు చేసేవాడిని కాదు. ఎలాగైనా నా కొడుకుని చదివించాలని పట్టుదలతో 7వ తరగతి దాకా నేను చదవగలిగాను. అక్కడి నుంచి నాకు చదువు రాలే. ఈరోజు నేను 4 అక్షరాలు మాట్లాడుతున్నానంటే అప్పుడు అది నాకు చెడు అనిపించింది. ఈరోజు మంచి అనిపించింది. అక్కడ షెల్టర్ వాళ్ళు ఇవ్వబట్టే కదా మనం ఉండగలిగింది. అమ్మమ్మ, తాత వాళ్ళన్నీ పూరిపాకాలు. అంటే మిద్దొకటి మా మామకి ఇస్తే అది అమ్మేశాడు. ఇంకా ఆయన ఖాళీ స్థలం తీసుకుని అది పల్లెటూరు స్థలం, పెద్ద స్థలం. ఒక 20 సెంట్లు, 20 సెంట్లు ఉంటుంది. దాంట్లో 5 పూరిపాకాలనమాట. మా మామ 2 ఉంటాడు, వీళ్ళు 3 ఉంటారు. వంటగది ఒకటి, ముందు పక్క పందిరి, మళ్ళా వెనక ఒక ఇల్లు. అది మా అమ్మకి ఇచ్చారు అప్పట్లో. అది మా అమ్మాయి కప్పేపించుకుంది. తర్వాత అది పెండింగ్‌లో ఉంది. అది తర్వాత విషయం చెప్తా. ఇంకా వెనక పక్కకు మళ్ళా పని చేసుకోవడానికి ఒక పాక ఉండేది. 3 తాటి చెట్లు ఉండేవి. మేము ముగ్గురు అన్నదమ్ములం కదా! అంటే మా పెద్దమ్మ కొడుకులిద్దరు, నేను ఒకడిని. 3 తాటి చెట్లు మా తాత చెప్పేవాడనమాట. దీంట్లో ఈడు చిన్నోడు, వాడు మధ్యలో వాడు పెద్దవాడని. పెద్దవాడు ధర్మరాజు, రెండో వాడు భీముడు, నేను అర్జునుడని ఆయన చెప్తుండేవాడు చిన్నప్పుడు కథలు. ఆ కథలంటా పెరిగేవాళ్ళం. భేదభావాలు లేకుండా మా పెద్దమ్మ పిల్లకాయలు మేము చాలా ఫ్రెండ్లీగా పెరిగాం. మా పెద్దమ్మ కూతురు అప్పుడప్పుడు పండగకి సెలవులకు వచ్చేది. మేమందరం సొంత చెల్లెల్లాగా నాకు తోడబుట్టిన చెల్లి అట్టా చూసుకునేది. అంటే ఇద్దరు అక్క చెల్లెల మందిలో ఒక ఆడపిల్లని లెక్కలో మీరు నలుగురు ఒకటేనని మా తాత మాకు చిన్నప్పటి నుంచి చెప్పేవాడనమాట. సరే ఇది ఇలా జరిగితే అప్పటికి మా పెద్దమ్మ కొడుకు పెద్దోడికి పెళ్ళి అయిపోయింది. అమ్మమ్మకి చనిపోయే టైంకి నాకు మ్యారేజ్ అయిపోయింది. మా పెద్దమ్మ కూతురు కూడా మ్యారేజ్ అయిపోయింది. పెద్దమ్మ కూతురు వాళ్ళు సెటిల్ అయిపోయారు. పెద్ద కొడుకు సెటిల్ అయిపోయాడు, బాగా సంపాదనలో పడ్డాడు. చిన్న కొడుకు పెళ్లి కాలేదు. వాడు చనిపోయేదాకా అమ్మమ్మ తాతయ్య కాలం చేసేదాకా వాడు అమ్మమ్మ తాత దగ్గర ఉన్నాడు అనమాట. వాడు పెరిగింది మటుకు అమ్మమ్మ తాత దగ్గరే. వాడికి ఏదో ఒంగోలు జాబ్ వచ్చింది. వాడి పరిస్థితి కూడా బాగానే ఉంది. అప్పటికి నేను డల్ అయిపోయా. నా పరిస్థితి ఎగిరినెద్దు గంతం వచ్చిందని ముందుగా ఎగిరాను. నేను గంతం వచ్చాను. అక్కడి నుంచి వాళ్ళు అభివృద్ధిలోకి రావడం మొదలుపెట్టారు 99 నుంచి. నేను డౌన్ అవడం మొదలుపెట్టాను. ఇంకా ఈ డబ్బులు పట్టుకున్న ఆనందం నా దగ్గర లేదు. ఇంకెమ్మటనే నా ఈ రాదుద్దు బండి వేసుకొని దీనికి పెట్రోల్ తెగదాగిద్ది. 10 లీటర్ల పెట్రోల్ కొట్టించా. రూ. 300, రూ. 350. ఈ బండి వేసుకొని ఒంగోలు వెళ్ళాను నేరుగా. ఒంగోలు వెళ్ళిన తర్వాత అక్కడ మా పెద్దమ్మ కొడుకు పొజిషన్ చూస్తే భలే బాగుంది. చిన్నోడు అంటే పెద్దోడికి నాకు కొంచెం దూరం అయిపోయినాయి సంబంధాలు. వాడి బాధ్యతలు వాడు పడ్డాయి. వాళ్ళ కూతురికి నాకు కూడా సంబంధాలు దూరం అయిపోయినాయి. ఎందుకంటే చెల్లెలు ఆమె పెళ్ళి అయిపోయింది. 2 పిల్లలు. పిల్లలు అప్పటికే పిల్లలు బాగా చదివించాలి అనే ఆలోచనలో డ్రీమ్స్లో వాళ్ళు ఉన్నారు. కాలం కూడా వాళ్ళకి అట్నే కలిసి వచ్చింది. ఇంకా వాళ్ళు ఎదిగేటప్పుడు గతాన్ని మర్చిపోతారు కదా!
అంటే కొన్ని బంధాలు దూరం అవుతాయి, కొన్ని బంధాలు అక్కడ వాళ్ళు పిల్లలు, వాళ్ళ చదువులు వాటి మీద ఉండారు. సొమ్ములు, వస్తువులు చేపించుకోవడం, అభివృద్ధి చెందడం ఇట్లా ఊహల్లో ఉండారనమాట. మా పెద్దమ్మ కొడుకు చిన్నవాడికి అప్పటికి వాడికి నాకు ఇంకా బాగా సంబంధ బాంధవాలు బాగానే ఉండి ఫ్రెండ్లీగా ఉంటాం అన్నదమ్ములిద్దరం. ఈడు అక్కడ పోంగలని అప్పటికి ఈడిలో మార్పు చెందల. ఈడు పోదాంలే కూర్చో నాకు ఇక్కడ సాయంత్రం దాకా డ్యూటీ ఉంది అంటే వాడు జాబ్ చేస్తున్నాడు అక్కడ ఒంగోలులో. ఇంక ఉండి పోదామని అన్నాడు. సాయంత్రం 5 గంటలకు ఇద్దరం బయలుదేరాం. ఊరికి పోయేసరికి జరగాల్సిన అనంతం జరిగిపోయింది. నా కోసం కలవరించి మా అమ్మమ్మ చనిపోయిందంట. నేను వాడికి ఏమని నేను చేశాను, నేనంటే వాడికి ఎందుకు నచ్చదని. నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా 1, 2 సార్లు పోయొచ్చాను అక్కడికి. 3 సార్లు పోయొచ్చాను. లాస్ట్ మా అమ్మాయి పుట్టిన తర్వాత 96లో కూడా పోయాను అమ్మమ్మ దగ్గరికి. ఆ అమ్మమ్మ దగ్గర 96లోనో 95లో పోతే మా అమ్మాయికి చిన్న పాప అని చెప్పి గొలుసులకు కూడా డబ్బులు ఇచ్చింది 200. అదే లాస్ట్ ఇచ్చింది మా అబ్బాయికా. అప్పుడు మా అబ్బాయి పుట్టాడు 97లోనే, ఇప్పుడు 98లోనో 97లో లాస్ట్గా అక్కడికి వెళ్ళి అమ్మమ్మ తాత ఊరికి. అసలు ఆ ఇల్లు కళావిహీనం అయిపోయింది. ఆ పూరిపాకలైనా చుట్టూతా కల్యాపు చల్లుకొని ముగ్గులు వేస్తా కలకల్లాడుతూ ఉండే ఇల్లు వెలవెలపోయింది అమ్మమ్మ చనిపోవడంతో. తాతయ్య అయితే పిచ్చోళ్ళ కూర్చున్నాడు. నిర్గాంతపోయి. ఎందుకంటే మా తాతయ్య మా అమ్మమ్మ చేతి వంట తప్ప నుంచి ఆయన బయట ఎప్పుడు తిని ఎరగడం మాకు తెలిసి ఒక తెలిసి. ఎందుకంటే ఆయన ఉదయాన్నే కాఫీ పెట్టిస్తే పనికి వెళ్ళేసి బాడిస భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయి పనికి వెళ్ళేస్తాడు. 5 పల్లెలకి ఆసాములు 5 పల్లెల్లో ఎక్కడ శంకుస్థాపనలైన గుణార్థులైనా దారబంధరాలు పెట్టమైనా ఈయన పోయి పెట్టాల్సిందే. ఆ చుట్టుపక్కల పల్లెలకి ఆయనే బతుడు. అలాంటి తాతయ్య చిన్నప్పుడు నేను చూసిన తాతయ్యకి తర్వాత అమ్మమ్మ చనిపోగలని తాతయ్యని చూస్తే మాకు చాలా భయం వేసింది. తాతయ్య చాలా చదువుకున్నాడు అప్పట్లోనే మా తాతయ్య 8వ తరగతి వరకు. ఆయనకి రామాయణం గురించి చెబుతాడు, భారతం గురించి చెబుతాడు, దేవుడు ఉన్నాడని చెబుతాడు, దేవుడు లేడని చెబుతాడు. 2 రకాలు చెప్తాడు ఆయన దగ్గర అంత తెలివితేటలు అంత మేధాశక్తి ఉంది. ఆ ఊరంతా వెలవెలపోయింది. నాకు సాయంత్రం అక్కడ పోయి అమ్మమ్మ చనిపోయేరికి చాలా పశ్చాత్తాపంతో బాధపడ్డాయి. అసలు దుర్మార్గుడిని నేను నా దరిద్రానికి నేనే అసహించుకున్నాను అనమాట. అంటే అమ్మమ్మకు బాగలేదని అంతకుముందు 2 నెలల ముందే నాకు లెటర్ వచ్చింది. కానీ నేను మా అమ్మతో ఉన్న గొడవల కారణంగా అమ్మ అక్కడే ఉంది. నా భార్య పిల్లలు కూడా పంపించి వీళ్ళు కూడా అమ్మమ్మ చనిపోకముందు అక్కడికి వెళ్ళారు. ముందుగానే పంపించాను చెప్పాను కదా. వీళ్ళు ఉదయాన్నే అక్కడికి వెళ్ళారు, సాయంత్రం నేను వెళ్ళాను అనమాట. ఇంకా అసలు ఎంత తప్పు చేశాను నేను. ఆ అమ్మమ్మ చిన్నప్పుడు తిండి పెట్టింది, 7 సంవత్సరాలు సాగింది. మా అమ్మమ్మ చేతి వంటలు చాలా బాగుంటాయి. ఇంకెంత పశ్చాత్తాపడినా పోయిన మనిషి రాదు. నాలో నేనే చాలా బాధపడ్డా. ఒక పక్క నా దారిద్ర్య బాధలు, ఒక పక్క ఈ కష్టం. భగవంతుడా అన్నీ ఇప్పుడే రావాలనిపించింది నాకు. కానీ అమ్మమ్మ రుణం తీర్చుకోవాలని చెప్పి అనుకుని వెళ్ళాను. తీరా బతికుండంగా వెళ్ళకపోయినా చనిపోయిన తర్వాత ఆ పాడి మోసాను ఆమెని. ఎందుకంటే ఆ రుణం తెచ్చుకోవాలి కదా, ఆ బరువును మోసా. తాతయ్యని చూస్తే చాలా జాలి అనిపించింది. మా తాతయ్య చాలా మంచివాడు, నన్ను చిన్నప్పుడు బాగా చూసేవాడు. నన్ను కొట్టి మా తాతయ్య ఏడుపు తగ్గాలంటే శెట్టిగా వయస్సుల ఇంటికి తీసుకుపోయి, అంటే శెట్టి గారి ఇంటికి తీసుకుపోయి అరిసెలు ఇప్పించేవాడు. ఆ కొట్టిన దెబ్బలు పోయి ఎవరికి దెబ్బలు పడతాయో వాడికి అరిసెలు, మిగతా వాళ్ళకి ఎవరికి ఇప్పించరు అనమాట. అంటే కష్టమైన రోజులు అనమాట. చాలా గడ్డు పరిస్థితులు. ఆ రోజుల్లో మమ్మల్ని అంతమందిని సాకారంటే వాళ్ళు ఇల్లు కూడా కట్టుకోలేకుండా పూరిపాకల్లో వేసుకున్నారు. మిద్దు కూడా మా మామకి ఇస్తే అమ్మేసుకున్నాడు. వాళ్ళ జీవితం అంతా పూరిపాకలోనే గడిచింది. కానీ డబ్బుకి ఎప్పుడు లోటు పడలా. మా అమ్మమ్మ కోళ్ళు జాకిద్ది, కోడిగుడ్లు అమ్మిద్ది, పాలు బరిగొడ్లు పాడింది. మా తాతకి ఎప్పుడు సపోర్ట్గా ఉండేది. అలా ఆడపిల్లల్ని కొడుకు చేత తిట్టించుకుంటే కూడా పిల్లల్ని జాకారు, మా అమ్మని కూడా జాకారు. ఆమెకి మా అమ్మమ్మకి నేనంటే కోపం. ఎందుకంటే నేను కానీ లేకపోతే నా కూతురికి చిన్న వయసులో భర్త చచ్చిపోయాడు కదా, ఇంకో పెళ్లి చేయొచ్చు, ఈడ అడ్డగుండ బట్టి చేయలేకపోయినా నా మీద కోపం అనమాట. ఇది జరిగితే స్టోరీ. అట్లా ఆ వడ్డీ వ్యాపారస్తు దగ్గర డబ్బులు తీసుకోవటం, ఇట్లా అమ్మమ్మ బాగా లేకపోవటం, సాయంత్రమే నా ప్రయాణం ఇట్లా జరిగింది. తీరా నేను అక్కడికి వెళ్ళారు అమ్మమ్మ గారు చనిపోవటం. ఇంకా తర్వాత స్టోరీ ఏం జరిగింది, ఇంకా ఆ కార్యక్రమాలను పూర్తి చేశాను. ఇంకా మా మేనమామ ఎప్పుడు గరంగానే ఉంటాడు. మా మేనమామతో ఏం గొడవ జరిగితే భయం నాకు. ఇంకా అందుకనే తర్వాత నేను కర్మకాండలకు కూడా అమ్మమ్మ కర్మకాండలకు కూడా నింపాలి. ఎందుకంటే మా మేనమామకి మాకు అప్పటికే గొడవలు స్టార్ట్ అయ్యాయి బాగా. నాకు గొడవ అంటే భయం. ఆస్తి అయినా వదులుకుంటా, ఏదైనా బంధాన్ని వదులుకుంటా, కానీ గొడవ అంటే నాకు చికాకు. కానీ గొడవలు ఎప్పుడు నా వెంట పడతానే ఉంటాయి. ఇది అప్పటికి జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. నేను ఎంత దూరంగా వాటి జరిగిపోదామంటే అవి అంత దగ్గరికి నాకు వచ్చి కౌగిలించుకుంటాయి అన్నమాట. ఇంకా అక్కడి నుంచి నేను 2వ రోజు ఊరికి వచ్చేసాను. కార్యక్రమాలను పూర్తి చేసి ఇంకా నా ప్రయత్నాలు మొదలు పెట్టాలి కదా. ఇంకా నా బతుకు తెరివిందని నా వేటలో షాపు చూడాలి ఇప్పుడని చెప్పి నేను ముందు ఒక షాప్కి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడుండే షాప్కి అప్పట్లో 500 రూపాయల పాటిగా కరెంటు మీటర్ లేదు. కరెంట్ అంటే మా ఇంట్లో నుంచి ఇస్తానులే అన్నారు వాళ్ళు. ఇంకా సరే ఆ షాప్కి డబ్బులు 2000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి 1999 జనవరి 20వ తారీఖు అడ్వాన్స్ ఇచ్చాను. 2000 రూపాయలు అడ్వాన్స్, 500 రూపాయలు బాడికి మాట్లాడుకొని ఇంకా నేను విజయవాడ బండి ఎక్కాను. విజయవాడ బండి ఎందుకు ఎక్కానంటే రేంజ్లో నాకు ఆ షాప్ వాళ్ళు ఇచ్చారు, అవి సరిపోవు. నేను ఆయిల్ ఇంజన్లు చేయాలంటే ఎడ్లు పని కూడా మేమే చేస్తాం. వాటికి కావాల్సిన కట్టర్ బంతులు, రైమర్లు
ఇవి ఎన్ని ఈ కావాల్సిన సామాన్లు అన్నీ పోయి కొన్ని కొన్ని బిట్లు లోపల వెయిట్ లోడ్ చేసే బిట్లు కానీ ఎన్ని మంచి కంపెనీ రీంచీలు అవి తెచ్చుకున్నా. రూ. 3,500 సామాన్ అని విజయవాడలో. రూ. 2,000 అడ్వాన్స్ ఇచ్చి 5,500 ఛార్జీలు ఖర్చులు మొత్తం పోను రూ. 6,000 ఖర్చు అయింది. ఇంకా నా దగ్గర ఎంత ఉండే డబ్బులు 13,400లో రూ. 6,000 ఖర్చు అయితే ఇంకా కొంత ఉండే, ఇంకా 6,000 7,000 చిల్లర ఎంత ఉండే. ఆ రూ. 7,000 డబ్బులతో ఇంకా ధైర్యంగా వచ్చేసి సామాను 21 తారీఖు షెడ్ ఓపెన్ చేశాను. అదే 21 తారీఖు మేము ముందుగా ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాను కదా, ఆ ఇంట్లో చేరాను. రూ. 800 అతనికి మనం రూ. 1,000 మనకు ఒక మిత్రుడు ఇచ్చని చెప్పాను కదా, అతని డబ్బులు అతనికి 1000 ఇచ్చేసాను. ఇకపోతే నా దగ్గర 6,000 ఎంత ఉంది. మా మిత్రుడు నాకు ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడానికి ఇచ్చిన డబ్బులు ఆయనకి ఇచ్చేసాను. మనం మళ్ళీ పరపతి పోతే తిరుపతి పోయినా రాదంటారు పెద్దవాళ్ళు. నా మిత్రుడు డబ్బులు నేను ఇచ్చేసి మా ఆవిడని ఊరి నుంచి పిలిపించేసాను ముందు రోజే. రావటం మా మేనత్తోళ్ళు ఇల్లు ఖాళీ చేసి సామాన్ అంతలే మన ఎన్ని కొద్ది సామానే రూ. 350 మేమే పట్టుకున్నాం, మార్చుకున్న సామాన్ మొత్తం. ఇంకా ఇల్లు మారేసాము. ఇల్లు మారిన తర్వాత మా మేనత్తకి చెప్పాను, అత్త నీకు 3 నెలల బాడిగ ఇవ్వాలి, నా పొలం వేసుకుందామా, వరి నాటుకుంది. నా పొలం కౌలు 1200, ఆ 1200కి 3 నెలల బాడిగ చెల్లబెట్టుకో. 300 అంటే 3 నెలలకు రూ. 350 లెక్కన బాడిగ, 3 ముళ్ళు 900, రూ. 1,050 పోనా, 150 కూడా ఉంచుకోలే, ఇబ్బంది లేదని చెప్పేసి నేను వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వీళ్ళింట్లో చేరటం జరిగింది. అదే రోజు షాప్లో కూడా చేరా. ఆ షాపులో ఎప్పుడైతే నేను షాప్ తాళాలు వేసి షాప్ ఓపెన్ చేశానో, నేను ముందుగానే ప్లాన్ చేసుకుని ఆ షాప్లో టేబుల్ గిబులన్నీ చేర్చి పెట్టుకున్నాను. ఆ టేబుల్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను. సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకు పని వచ్చింది నాకు. ఆ 2 గంటలకి పని వచ్చిందండి. ఆ 2 గంటలకి ఆ పని రావటము నాకు రూ. 150 పని వచ్చింది. ఒక ఆయిల్ ఇంజిన్ హెడ్ పంపునాలు టెస్టింగ్ వచ్చింది. పంపునాలు టెస్టింగ్ చేస్తే లిస్టర్ ఇంజిన్ పొగాకు సీజన్. నువ్వు కాదనగా ఆ వచ్చిన కస్టమర్ నాకు అంతకుముందు పని చేస్తే డబ్బులు ఎగ్గొట్టాడు. అతనేమన్నా అంటే, నువ్వు బోనీగా నేను ఇస్తాను డబ్బులు, నువ్వు నన్ను కాదనగాకు, బోనీ వ్యాపారం పోగొట్టుకోవద్దు, ఇప్పుడు నీకు ఈ పని చేసిన డబ్బులు ఇస్తాను అన్నాడు. సరే ఫస్ట్లోనే ఇట్లా కాదంటే ఎందుకని చేశాను. రూ. 150 ఇచ్చాడు. కానీ అతను బోనీ ప్రభావం కానీ కష్టాలు పడ్డా కానీ షాప్ ఇన్ని సంవత్సరాలు ఉంది. ఎన్నోసార్లు ఖాళీ చేయాలనుకున్నా, ఎన్నోసార్లు బయటపడ్డా, మళ్ళీ ఏదో ఒక విధంగా అక్కడే ఉండడం జరుగుతుందన్నమాట. రూ. 150 బోనీ ఇంకా సంతోషపడ్డాను. ఇంకా నా దగ్గర ఉన్న రూ. 6,000 డబ్బులతో ఆ నెలంతా అలా గడిచిపోయింది. ఆ నెలలో బిగినింగ్ షాప్ ఓపెనింగ్ చేయడంలోనే నాకు అది ఒక పని వచ్చింది రూ. 150. తర్వాత రెండో రోజు మూడో రోజు పెట్రోల్ బంకు డైనమా ఒకటి బేరింగ్లు వేయాల్సింటే వేసాను. అది పైకే డైనమా. అప్పటికి డైనమాల పని మా బాబాయ్ దగ్గర అనుభవం ఉంది, కానీ నాకు ధైర్యం చాలా చేసి మా బాబాయ్ మిత్రుడు ఫాక్టర్ అన్నాను కదా, అతను తీసుకొచ్చి ఒకసారి చెక్ చేయించాను. నేను కరెక్ట్గా చేశాను లేదు చూడమని. కరెక్ట్గానే చేసావన్నాడు. అతను కొంచెం నా గురువులాగా అతను ఉన్నాడు. కానీ తర్వాత అనిపించింది మా బాబాయ్కి పోటీ పడి నేను ఈ పని చేయలేను, ఇది కొంచెం టెక్నికల్ వర్క్, ఏదైనా తేడా జరిగితే అమౌంట్ 5,000 6,000 అట్లా తీసుకుని ఉంటాం కదా, 7,000 8,000 అట్ట. ఈ పెద్ద అమౌంట్ ఏదైనా తేడా జరిగితే వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, నాకేం బలం లేదనే భయం. ఆ భయంతో నేను కొన్ని పనులు మానుకున్నా. వచ్చిన పనులు కూడా ఈ మా బాబాయ్ చేసే పనులు నేను చేయకూడదని ఆ డైనమా చేస్తే 2,500 ఎంత వచ్చిన డబ్బులు నాకు. ఆ తర్వాత ఇంకా ఆ వ్యాపారం వద్దనుకొని మానుకొని తర్వాత ఇంజన్లు చేయటం మొదలుపెట్టాను. ఇంజన్లు అవి చేస్తూ వచ్చాను. ఆ సంవత్సరం నాకు కొంచెం దారిలో పడ్డాను. దారిలో పడిన తర్వాత కొంచెం ఇంజన్ వ్యాపారం కూడా చేస్తూ వచ్చాను నేను, జనరేటర్ల వ్యాపారం అయ్యి. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అది కూడా బాబాయ్ చేసే వ్యాపారం, బాబాయ్ వ్యాపారం మనం అడ్డం తగలకూడదు, ఏదైనా తేడా జరిగితే మనం బ్యాడ్ అయిపోతామని చెప్పి ఇంకా ఆ సంవత్సరం తర్వాత చిన్నగా ఆ సంవత్సరం అలా జరుగుతూ ఉండగా కొన్ని రోజులకి ఇంకా మా అమ్మ కూడా వచ్చిందనమాట. అప్పటికి మా అమ్మకి నాకు గొడవలు ఉండి, మా అమ్మ కూడా వచ్చి ఇంక గొడవ పడగాకయ్యా అంటే నేను కొంచెం టెంపర్గా మూర్ఖంగా ఉంటాను, అర్థం చేసుకో, ఎందుకు ప్రతి ఒక్కదానికి ఆవేశపడతావు, గొడవ పడతావు, నిన్ను పోగొట్టుకోలేను, నిన్ను వదలలేను అంటే మా అమ్మకి ఏంటంటే మా అమ్మ అక్క పిల్లకాయలంటే బాగా ఇష్టం. కానీ నేను ఇష్టమే కొడుకుని, కానీ నేను మూర్ఖుని కాబట్టి ఆమెను చూస్తానో చూడనో భయం. అందుకని వాళ్ళ పక్కగా ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తా, నన్ను వాళ్ళని కలపాలనుకుంటుంది. అప్పటి వరకు వాళ్ళు మేమందరం బాగానే ఉన్నాం. ఇంకా అక్కడి నుంచి ఎవరి బాధ్యతలు వాళ్ళు పెరిగిపోయినాయి. మా పెద్దమ్మ కొడుకు చిన్నోడు, వాడు బాగానే టచ్లో ఉన్నాడు. కానీ ఈ మధ్య వాడికి నాకు కూడా కుదరట్లేదు. ఎందుకంటే బాధ్యతలు పెరుగుతాయి, పిల్లలు పెరుగుతారు, ఎవరు బరువులు అనుకుంటే దానివల్ల వచ్చే గొడవలు ఇవన్నీ. ఇది 1999లో నా షాప్ ఓపెన్ చేయకముందు జరిగిన స్టోరీ. ఇంకా షాప్ ఓపెన్ చేశాను, ఇక పనులు స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఒక్కొక్కరు పలకన వాళ్ళందరూ ఒక్కొక్కరు దగ్గర అవుతున్నారు. ఫస్ట్ మా అమ్మ వచ్చింది, పలకరించుకుంది. ఇంకా అక్కడి నుంచి ఇక నాకు అమ్మ సపోర్ట్ దొరికింది. ఇంకా నా షాప్లో పని చేసుకుంటూ మేము చేరిన ఇల్లు మంచి ఇల్లు, బాగానే హ్యాపీగా నడుస్తుంది. తర్వాత కొన్ని మళ్ళీ ఇంకా ఆ సంవత్సరం 99 అనేది అలా గడిచిపోయింది. ఇంకా 2000 సంవత్సరం జరిగి ఎలా జరిగింది అనేది రేపటి వీడియోలో చెప్తా. ఇది ఎపిసోడ్ 3. ఈ భగవంతుడు ఉండాడా లేదా అనే దానికి మనకి నిర్వచనం అది. కానీ కర్మలు, గత జన్మ చేసుకున్న కర్మలు మనల్ని వెంటాడుతున్నాయి.
దైవనామస్మరణతో కాపాడబడుతున్నాం. నా కర్మలకైతే నేను బాధపడుతున్నాను కానీ దేవుడైతే మటుకు బతికిస్తున్నాడు. ఇంత దూరం నా జర్నీ జరగదు అసలు లెక్క ప్రకారం. ఎప్పుడూ ఇదే ట్విస్టులు, ఇదే భయాలు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరి వల్ల ఒక్కొక్క విధంగా బాధపడ్డాననమాట. ఇంకా ఇది నేటి స్టోరీ అయితే ఆ మొదటి నెల, రెండో నెల దేవుడి దేవుళ్ళ నిత్య పూజ చేస్తా, భగవంతుడికి ఆ శివారాధన చేస్తా హ్యాపీగానే జరిగింది. ఆ తర్వాత మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. అమ్మ అనేది సపోర్ట్ కదా, బలం కదా. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ రేపు వీడియోలో తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏ రిస్క్ పడ్డాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మొత్తానికైతే షాప్ అయితే ఓపెన్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.